వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. పేద ప్రజలను ఆదుకోవడానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పూర్తి సహకారం అందిస్తుంది. సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి వెల్లడి. ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం, సొంత ఇంటి కల నెరవేరడంతో లబ్ధిదారుల ఆనందం. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శేఖర్ నాయక్, కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడి. ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సత్యమణి కోమటి లక్ష్మి సూచన. ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంత ఇంటి కల నెరవేరుతుంది. పేదల మొహంలో చిరునవ్వు చూడడమే మా ప్రజాప్రభుత్వ ధ్యేయమన్న ఏఐసిసి సభ్యుడు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. సిపిఎం పార్టీ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్ వెల్లడి. ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్యి దయానంద్. విజయవంతమైన ఉచిత మెగా క్యాన్సర్ క్యాంప్, డాక్టర్ చిలుకూరి రామకృష్ణ ప్రసాద్ వెల్లడి. పాత పాల్వంచాలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు పంపిణీ చేసిన 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి. ఆదివారం సెలవు దినము కావడంతో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ. దర్శనానికి 3 గంటల సమయం. ఖమ్మంలో ఘనంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మామిడి సోమయ్య జన్మదిన వేడుకలు. జిల్లా అధ్యక్షుడు నానబాల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి అర్వంపల్లి నాగేష్ ఆధ్వర్యంలో సంబరాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పేద ప్రజలను ఆదుకోవడానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పూర్తి సహకారం అందిస్తుందని సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 14వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి సుశీలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పేద ప్రజలను ఆదుకోవడానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పూర్తి సహకారం అందిస్తుందని సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండల కేంద్రంలోనే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 14వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కోమటి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి సుశీలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వైద్య శిబిరానికి కంటి పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన మహిళలను, వృద్ధులను ఆత్మీయంగా పలకరించి వ్యక్తిగత కుటుంబ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి లక్ష్మీరాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ కంటి ఆపరేషన్ చేయించుకుంటే ప్రతి ఒక్కరికి చూపు బాగా కనిపిస్తుందని, ఆపరేషన్ అవసరం లేని వారికి పరీక్షలు చేసి కళ్ళజోళ్లు కూడా ఇస్తామన్నారు. కంటి ఆపరేషన్లో కూడా వెళ్లేవారు టెన్షన్ పడకుండా భయపడకుండా ఉంటే ఆపరేషన్ సక్సెస్ అవుతుందని సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే 9,766 మందికి కంటి పరీక్షలు చేయించి 2,198 మందికి ఆపరేషన్లు పూర్తి చేయించామని, 4,227 మందికి కళ్ళజోళ్లు పంపిణీ చేశామని గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజలకు ముందు ఇంకా కంటి పరీక్షలు చేస్తామని, ఆపరేషన్లకు ఎంపికైన వారు భయపడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి భోజన సదుపాయం కల్పించి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి స్వయంగా భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడ మండల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
ఇక్కడ చూడమ్మా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ మేడం గారు మూలం కొడితే ఏడు వస్తాయి ఫోటోలు ఏ తీగలాడుతున్నాయి మన ఊళ్ళో ఉండులే నువ్వు ఒక్కదాని ఇది గ్రామంలో కొంచెం ఈ డ్రామా కొంచెం ఆరే ఇవరే ఏం చూస్తున్నావురా అవుతుంది ఏం కాదు మంచిగా అయిపోతుంది కళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ టైం చూపించుకోవాలి మొత్తం రేపు ఉంచుకొని ఇలా సాయంత్రం చేసినాక రేపు ఉంచుకొని ఎల్లుండి పంపిస్తాను ఏం కాదు ఎవరు అవసరం లేదు ఎవరు అవసరం లేదు అందరూ చూసుకుంటారా ఇస్తారు నాయన మా పాప వేరే ఉంటారు కానీ నీ ఆరోగ్యం నువ్వు చూసుకో నేను మాట్లాడుతున్నాను ఏమన్నా ప్రాబ్లం మంచానికి వాళ్ళ అక్కల్లో రమ్మని నేను మనం మాట్లాడుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కల సాకారమవుతుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆదివారం వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన 14 మంది లబ్ధిదారులు నిర్మాణ పనులు పూర్తి చేయడంతో వారి నూతన గృహాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా గుడిసెలో నివసిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం వరంగా మారిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంత ఇంటి కల సాకారమవుతుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆదివారం వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన 14 మంది లబ్ధిదారులు నిర్మాణ పనులు పూర్తి చేయడంతో వారి నూతన గృహాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా గుడిసెలో నివసిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం వరంగా మారిందన్నారు. ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. దేశంలోనే సన్నబియ్యం పంపిణీ ఒక విప్లవాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి కడుపు నిండా అన్నం అందించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు. మహిళల ఆర్థిక సామాజిక సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని, గ్రామీణాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే నాయకులకే ప్రజలు పట్టం కట్టాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న జనంతో మాట పల్లెబాట కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి అధిక లాభాలు పొందాలని, సన్నధాన్యాల సాగుపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమణారెడ్డి, డీఎస్పీ రాజశేఖర్ రాజు, సిఐపిఎన్డి ప్రసాద్, తహసీల్దార్ హేమలత, ఎంపీడీఓ జితేందర్ రెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వర్లు, పీసీసీ సభ్యులు చిరుమర్రి కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లికాంతారెడ్డి, సర్పంచులు పిల్లల సందీప్, ఎలికంటి భరత్, ఉప సర్పంచులు షాలెం రాజు, గంట స్వాతి, నర్సయ్య, ఓబీసీ రాష్ట్ర కోఆర్డినేటర్ దేశబైన రవికుమార్, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంటు చొక్కయ్య గౌడ్, టీవీటీ ఫౌండేషన్ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు, రామలింగేశ్వర దేవాలయ చైర్మన్ బ్రహ్మదేవర విద్యాసాగర్, తిరుపతమ్మ దేవాలయ నిర్మాణకర్త ఎలగపల్లి వెంకటేష్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి అనే గుణం అందరికీ కలగాలని, ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి అన్నారు. నారాయణపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ఆధ్వర్యంలో నారాయణపురం గ్రామ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే గుణం అందరికీ కలగాలని, ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి అన్నారు. నారాయణపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ఆధ్వర్యంలో నారాయణపురం గ్రామాభివృద్ధి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కోమటిరెడ్డి లక్ష్మి అభయ ఫౌండేషన్ చైర్మన్ సుంకు బాలచంద్ర స్వామీజీ విచ్చేసి మాట్లాడారు. సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేసే ప్రతి ఒక్క సేవా కార్యక్రమానికి ముందు భగవంతుణ్ణి ప్రార్థిస్తానని, అది అందరికీ సేవ చేసే గుణం కలగాలని కోరుకుంటున్నానని ఆమె అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి గ్రామంలోనే అన్ని మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కమిటీని ఏర్పాటు చేశామని సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి అన్నారు. ఈ సందర్భంగా సుశీలమ్మ ఫౌండేషన్ నుండి గ్రామాభివృద్ధికి 10 లక్షల రూపాయల సహకారం అందిస్తానని కోమటిరెడ్డి లక్ష్మి ప్రకటించారు. అభయ ఫౌండేషన్ చైర్మన్ బాలచంద్ర స్వామీజీ మాట్లాడుతూ మహిళలకు కుట్టు మిషన్, ఉపాధి, డ్రైవింగ్ శిక్షణ అందించేందుకు పూర్తి సహకారం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మేధావులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఇండ్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి తెలిపారు. ఆదివారం చివెంల మండలంలోని తుల్జారావుపేట గ్రామంలో లావూరి బేబీ నాగరాజు ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇండ్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు కట్టించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి తెలిపారు. ఆదివారం చివెంల మండలంలోని తుల్జారావుపేట గ్రామంలో లావూరి బేబీ నాగరాజు ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పేదల సొంత ఇంటి కలలను నిజం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఇబ్బందులు పడుతున్నాం. పేద కుటుంబాలకు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గౌరవప్రదమైన జీవనం అందుతుందన్నారు. ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి ఒక భద్రత, ఒక ఆత్మగౌరవం. ఆ గౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి అందించేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో సమాన ప్రాధాన్యతతో ఇల్లు నిర్మాణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్న విధంగా ప్రతి హామీ అమలు చేస్తామన్నారు. పేదల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని సర్వోత్తం రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మోరిశెట్టి లక్షాది, చివెంల మండల పార్టీ అధ్యక్షుడు దారావత్ వీరన్న నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెన్నోజు నరసింహాచారి, గ్రామశాఖ అధ్యక్షుడు పత్తిపాక వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ మురారి, వీసీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్తిపాక వేణుధర్, బానోతు బాలాజీ, దారావత్ మోహన్ బాబు, వార్డు సభ్యులు గూగులోతు చిలకమ్మ, గూగులోతు రామ్మూర్తి, గూగులోతు రజిత, పత్తిపాక రఘురాం, దారావత్ రాక్లీ, బూక్యా శివరామకృష్ణ, పత్తిపాక రాధాకృష్ణ, పత్తిపాక భిక్షమయ్య, బానోతు సైదులు, గూగులోతు సైదులు, గూగులోతు మోతీలాల్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి అంజద్ అలీ, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, జిల్లా కాంగ్రెస్ కోశాధికారి కక్కిరేని శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, నాగుల వాసు, చిలుముల సునీల్ రెడ్డి, శ్రీదండు మైసమ్మ, దేవస్థానం చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, సేవాదల్ చీఫ్ ఆలేటి మాణిక్యం, జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగు నాయక్, మద్దెబోయిన శ్రీనివాస్, చెంచల నిఖిల్, శ్రీహర్ష చౌదరి, గుణగంటి సైదులు, పెద్ది అంజయ్య, బొప్పాని లలిత్,
తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చౌటుపల్ కొండూరు రోడ్డు చౌరస్తా వద్ద నిరవధిక సమ్మెలో పాల్గొని సిపిఎం పార్టీ మున్సిపల్ కార్యదర్శి కోశిక కరుణాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చౌటుపల్ కొండూరు రోడ్డు చౌరస్తా వద్ద నిరవధిక సమ్మెలో పాల్గొని సిపిఎం పార్టీ మున్సిపల్ కార్యదర్శి కోశిక కరుణాకర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో నమోదైన కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయాలని కోరారు. ప్రమాద బీమా, విద్యా సహాయం, ప్రసూతి ప్రయోజనాలు ప్రతి భవనం నిర్మాణ కార్మికులకు 55 సంవత్సరాలు నిండిన వారికి 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ కార్డు సదుపాయం కల్పించాలని కోరారు. వివాహ కానుకలు వంటి సంక్షేమ పథకాలు నిధులను ఆలస్యం చేయకుండా అందజేయాలన్నారు. నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఉపాధి భద్రత కల్పించడంతో పాటు కనీస వేతనాలను పెంచి అమలు చేయాలని, కార్మిక కుటుంబాలకు ఆరోగ్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వానికి కోరారు. నిర్మాణ సామాగ్రి ధరలు పెరుగుదల కారణంగా కార్మికుల జీవనం మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి ఎండి పాషా, గుణముని రాములు, కలకుంట్ల శివ, నెల్లికంటి నరసింహ, సీమకండ్ల శ్రీరాములు, మాడారి మార్కు, జాజుల భిక్షపతి, గజ్జల రాజు, ఉబ్బు యాదయ్య, సుక్క యాదయ్య, సువర్ణ, దుర్గం గాలయ్య, ఊదరి, రామచంద్రం పాల్గొనడం జరిగింది. మనం పనిచేస్తే ఉదయం 9 గంటలకు వచ్చి రాత్రి సాయంత్రం 5 గంటల వరకు కూడా మనం నడుమంచి ఎండనక వాననక కష్టపడితే మనకు సరైనటువంటి గిట్టుబాటు లేక ఇంటికి పోతే మన పిల్లలకు భోజనం పెట్టే పరిస్థితి కూడా లేదు. అంటే ఇంచుమించుగా ఉదయం 6 గంటల సంధి సాయంత్రం 6 అంటే 12 గంటలు. అంటే మనము మన పిల్లల ముఖాలు కూడా చూడలేని పరిస్థితి. మనం ఉదయం 6 గంటలకు వెళ్ళినామంటే మన పిల్లలు లేవరు. అమ్మని అడుగుతాడు, నాన్న ఏడు పోయిందంటే, బిడ్డ నీకు పువ్వు కావాలంటే కష్టం చేయాలంటే పోయి పార జబ్బ పట్టుకొని సిమెంట్ పని చేయాలి, బిల్డింగ్లు ఎక్కాలి. ఎప్పుడైనా కాలు జారి పడితే కాలు చేయిరుతుంది, అవసరమైతే ప్రాణం కూడా పోతుంది. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి కార్మికులు, భవన కార్మికుల పరిస్థితి ఈనాడు కనీసం పిల్లలకు కారం వేసి పెడదామన్నా ఇలాంటి పరిస్థితి. దానికి తోడుగా ఈ అధిక ధరలు, ప్రభుత్వం మనపైనటువంటి నిర్లక్ష్యం, ఇవన్నిటికీ వ్యతిరేకంగా ఈ రోజు మనం భవన కార్మిక సంఘం ఆధ్వర్యంలో అన్ని సంఘాలు, అదేవిధంగా అందరూ కార్మికులు, సెంట్రింగ్ కార్మికులు అయితేంది, బిల్డింగ్ కార్మికులు అయితేంది, మేస్త్రీలు అయితేంది, కూలోళ్ళు అయితేంది, అడ్డ మీద మీరు చేసేటటువంటి పరిస్థితి. మన సువర్ణ ఇలా దండేసుకొని కూర్చుంది. నాకు ఎంత సంతోషం అంటే, నేను చిన్న పర్సన్ చూసినాను, అట్లనే పక్కకు ఉంటది భుజాన మేము అయినప్పుడు కూడా ఒక 10 కిలోల బస్తా కూడా మోయలేము. ఆమె 50 కిలోల బస్తా ఇసుక బస్సు వేసుకుంటే 4 అంతస్తులు 5 అంతస్తులు ఎక్కేది. నాకు చాలా బాధ అనిపించేది. అసలు ఈ మనిషి కడుపులో పేగులు లేవు. ఒక 50 కిలోల ఇసుక బస్తా వేసుకొని
ఆ జీతం ఇచ్చే ఆ కూలిచ్చినటువంటి ఒక్కసారి ఎత్తాడు ఎత్తితే మాత్రం ఆయనకు అర్థమవుతుంది ఆ కష్టం విలువేందో. ఎందుకంటే మీరు చేసేటటువంటి పని. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తల్లాడ మండలంలోని తెలగవరం గ్రామంలో నిర్మించిన 2 ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్యి దయానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. తల్లాడ మండలంలోని తెలగవరం గ్రామంలో నిర్మించిన 2 ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్యి దయానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకం ద్వారా అర్హులైన నిరుపేదలకు గౌరవప్రదమైన జీవనం కల్పించేందుకు కృషి చేస్తుందన్నారు. ప్రతి పేద కుటుంబానికి సురక్షితమైన నివాసం అవసరమని, అందుకే ప్రభుత్వం ఇందిరమ్మ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. తల్లాడ మండలంలో భారీ కన్వయంతో పర్యటిస్తున్న ఎమ్మెల్యేకి స్థానిక ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ సౌజన్యంతో స్థానిక చండూరు మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసుల సహకారంతో ఉచిత మెగా క్యాన్సర్ క్యాంపును గాంధీజీ విద్యా సంస్థలలో నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపు నందు చండూరు వాస్తవ్యులు డాక్టర్ చిలుకూరి రామకృష్ణ ప్రసాద్, క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణులు మరియు డాక్టర్ శిరీష, బ్రెస్ట్ సర్జరీ స్పెషలిస్ట్ సుమారు 150 మందికి పరీక్షలు నిర్వహించారు. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ సౌజన్యంతో స్థానిక చండూరు మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసుల సహకారంతో ఉచిత మెగా క్యాన్సర్ క్యాంపును గాంధీజీ విద్యా సంస్థలలో నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపు నందు చండూరు వాస్తవ్యులు డాక్టర్ చిలుకూరి రామకృష్ణ ప్రసాద్, క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణులు మరియు డాక్టర్ శిరీష్, బెస్ట్ సర్జర్ స్పెషలిస్టు సుమారు 150 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ క్యాంపును ఉద్దేశించి డాక్టర్ చిలుకూరి రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పొగాకుకు క్యాన్సర్కు కారకమని, పొగాకు వల్ల నోటి క్యాన్సర్ వస్తుందని తెలియజేయడం జరిగింది. కావున ప్రజలందరూ పొగాకును వీడనాడాలని సూచించారు. క్యాన్సర్ను మొదటి దశలో గుర్తిస్తే భయపడాల్సిన అవసరం లేదని, చికిత్స ద్వారా నయం చేయొచ్చన్నారు. ఈ క్యాంపులో మహిళలు ఎక్కువగా పాల్గొన్నారని, వీళ్ళందరికీ టెస్టులు చేశామని, 3 రోజుల్లో ఫలితాలు వచ్చిన తర్వాత ఎంతమంది పేషెంట్లు ఉన్నారో తెలుస్తుందని తెలిపారు. అలాగే ఈ క్యాంపును ఉద్దేశించి చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఉచిత మెగా క్యాన్సర్ క్యాంపును ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి 10,000 రూపాయల పరీక్షలను ఉచితంగా చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి క్యాంపులు నిర్వహించడానికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, అదేవిధంగా భవిష్యత్తులో వివిధ రకాల ఉచిత మెగా క్యాంపులను నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టార్ హాస్పిటల్స్ మేనేజర్ సుమన్, కోడి గిరిబాబు, కోడి వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ్,
కౌన్సిలర్ భూషిక వాసు, కటకం రమేష్, తేలుకుంట్ల రాజకుమారి, చంద్రశేఖర్, కొండ్రెడ్డి మధు, సిపిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాపోలు ప్రభాకర్, కర్నాటి శ్రీను, చిలుకూరి అశోక్, గజ్జల కృష్ణారెడ్డి, సరికొండ వెంకన్న, నెల్లూరి శ్రీనివాస్, పున్నా సైదులు, పున్నా ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు. పని చేయండి, ఇలా రండి, మీకు నిలబడండి, ఇక్కడ నిలబడండి అమ్మా, మీరు ఇటు ఇటు తిరగండి, ఇటు తిరగండి సార్, దగ్గర సార్, మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుండండి దగ్గర. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి ప్రారంభించారు. పాత పాల్వంచ 46వ డివిజన్ పరిధిలోని కరుణశ్రీ పేద ప్రాంత సమైక్య ద్వారా మంజూరైన 350 చీరలు, నియోజకవర్గ పేద ప్రాంత సమైక్య ద్వారా మంజూరైన 480 చీరలు, శ్రీదుర్గ పేద ప్రాంత సమైక్య ద్వారా మంజూరైన 480 చీరలు పంపిణీ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ చీరలు పంపిణీ చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమాన్ని 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి ప్రారంభించారు. పాత పాల్వంచ 46వ డివిజన్ పరిధిలోనే కరుణశ్రీ పేద ప్రాంతం సమైక్య ద్వారా మంజూరైన 350 చీరలు, విజయదుర్గ పేద ప్రాంతం సమైక్య ద్వారా మంజూరైన 480 చీరలు, శ్రీదుర్గ పేద ప్రాంత సమైక్య ద్వారా మంజూరైన 480 చీరలు పంపిణీ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి మాట్లాడుతూ చీరలు పంపిణీ చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపెడుతున్న ఆదరణను కొత్వాల విమలాదేవి కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ దామర్ల నరేష్, ఆర్పీలు నిమ్మల నాగమణి, యాట అరుణ, ముత్యాల పుష్ప, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ యాకూబ్, ఎస్కే కాజామియా, చిన్నపండు, బూషి శ్రీను, రమణాచారి, షేక్ అస్మత్ అలీ, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మరింతగా భక్తుల రద్దీ పెరిగింది. యాదాద్రి ఆలయ సన్నిధితో ఆలయం ఆడవీధులన్నీ జనసంద్రంగా మారాయి.
ఉదయం నుంచే క్యూ లైన్లో స్వామివారి దర్శనం కోసం కుటుంబ సభ్యులతో భక్తులు వేచి ఉన్నారు. దర్శనం కోసం 3 గంటల నుండి ప్రత్యేక ప్రవేశ దర్శనం 2 గంటల సమయం పడుతుంది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో మరింతగా భక్తుల రద్దీ పెరిగింది. యాదాద్రి ఆలయ సన్నిధి భక్తులతో ఆలయ మాడవీధులనే జనసంద్రంగా మారాయి. ఉదయం నుంచే క్యూ కాంప్లెక్స్లో స్వామివారి దర్శనం కోసం కుటుంబ సభ్యులతో భక్తులు వేచి ఉన్నారు. ధర్మ దర్శనం 3 గంటల నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శనం 2 గంటల సమయం పడుతుంది. ఆలయంలో సువర్ణ పుష్పార్చన, మొక్కు కళ్యాణం, సుదర్శన నారసింహహోమం, ఆర్జిత సేవల్లో దైవారాధనలో భక్తులు పాల్గొంటున్నారు. కొండ కింద ఆధ్యాత్మిక వాడలో గల వ్రత మండపం, పుష్కరణి, కళ్యాణఘట్ట వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది. కొండపైకి 4-వీలర్ వాహనాలను భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులు తమ వెంట తెచ్చుకున్న వాహనాలు పార్కింగ్ సౌకర్యం వెసులుబాటు బట్టి ఆలయ యంత్రాంగం మరియు పోలీస్ సిబ్బంది పైకి అనుమతిస్తున్నారు. అయితే రోజు వస్తుంది పండన రోజు వస్తుంది రికార్డింగ్ అవుతుంది సార్ వాయిస్. पट स्वाहा ओम रम सहस्रारहं पट स्वाहा ओम रम सहस्रारहं पट स्वाहा ओम रम सहस्र स्वामिवाరికి నమస్కారం చేసుకుంటూ నేను చెప్పేటటువంటి ప్రార్థనా శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో అందరూ చెప్పండి. ఓం అస్మద్గురుభ్యో నమః. వాహనాలలో తెలంగాణ జర్నలిస్టు ఉద్యమ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ నాయకుడు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తొలి రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య 61వ జన్మదిన వేడుకలు స్థానిక ఖమ్మం నగరంలో గల అన్నం ఫౌండేషన్ వారి అనాథ శరణాలయంలో కేక్ కట్ చేసి అనంతరం పండ్లు కూడా పంచుతూ మామిడి సోమయ్య జన్మదిన వేడుకలు ఖమ్మం జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరుపుకున్నారు. తెలంగాణ జర్నలిస్టు ఉద్యమ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ నాయకుడు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ తొలి రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య 61వ జన్మదిన వేడుకల స్థానిక ఖమ్మం నగర్లో గల అన్నం ఫౌండేషన్ వారి అనాథ శరణాలయంలో కేక్ కట్ చేసి అనంతరం మరియు పండ్లు కూడా పంచుతూ మామిడి సోమయ్య జన్మదిన వేడుకలు ఖమ్మం జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. అనంతరం కుసుమ రియల్ ఎస్టేట్ వారి గార్డెన్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి సోమయ్య పేరు మీద శివుడికి ఇష్టమైన కదంబ చెట్టును నాటడం జరిగింది. అధ్యక్ష కార్యదర్శులు నానబాల రామకృష్ణ, అర్వంపల్లి నగేష్ మాట్లాడుతూ సోమయ్య ప్రస్థానం ఉమ్మడి నల్గొండ జిల్లాగా ఉన్నప్పుడు మొదలై ఇప్పుడు ప్రస్తుతం సూర్యాపేట జిల్లాగా మార్పు చెందింది. సామాజిక బాధ్యత గల జర్నలిజానికి గాను జాతీయ స్థాయి స్కేస్
అవార్డు, 60 ఏళ్ల జీవన ప్రస్థానాన్ని, 30 ఏళ్ల ఉద్యమ ప్రయాణాన్ని పూర్తి చేసుకుని 61వ వసంతోల్లంకి అడుగు పెడుతున్న మామిడి సోమయ్యకు ఖమ్మం జిల్లా DWJF అధ్యక్షులు నానబాల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి అర్వంపల్లి నగేష్, కోశాధికారి వేములకొండ రమేష్, స్టేట్ కౌన్సిలర్ మెంబర్ నల్ల రాకేష్ రెడ్డి, లీగల్ అడ్వైజర్ పసుపులేటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కందరబైన నాగకృష్ణ మరియు మామిడాల కిరణ్, TBJA జిల్లా కార్యదర్శి కాసోజు శ్రీధర్, వీడియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆమరబైన ఉపేందర్, వీడియోగ్రాఫర్ అసోసియేషన్ జిల్లా సంయుక్త కార్యదర్శి కరుణాకర్ సుధగాని, TUWJF నగర అధ్యక్షుడు గట్టెల కుమార్, TBJA నగర అధ్యక్షుడు ఎలుగోటి వెంకట్, సహాయ కార్యదర్శి చిన్నంశెట్టి రాంబాబు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతోటి శ్రీనివాస్, పులిపాటి పాపారావు మరియు ఫెడరేషన్ సభ్యులు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. హెడ్లైన్స్ మరోసారి. పేద ప్రజలను ఆదుకోవడానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పూర్తి సహకారం అందిస్తుంది. సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి వెల్లడి. ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం, సొంత ఇంటి కల నెరవేరడంతో లబ్ధిదారుల ఆనందం. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శేఖర్ నాయక్, కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడి. ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటి లక్ష్మి సూచన. ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంత ఇంటి కల నెరవేరుతుంది. పేదల మొహంలో చిరునవ్వు చూడడమే మా ప్రజాప్రభుత్వ ధ్యేయమన్న AICC సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. CPM పార్టీ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్ వెల్లడి. ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్యి దయానంద్. విజయవంతమైన ఉచిత మెగా క్యాన్సర్ క్యాంప్, డాక్టర్ చిలుకూరి రామకృష్ణ ప్రసాద్ వెల్లడి. పాత పాల్వంచాలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు పంపిణీ చేసిన 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి. ఆదివారం సెలవు దినము కావడంతో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ. దర్శనానికి 3 గంటల సమయం. ఖమ్మంలో ఘనంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మామిడి సోమయ్య జన్మదిన వేడుకలు. జిల్లా అధ్యక్షుడు నానబాల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి అర్వంపల్లి నగేష్ ఆధ్వర్యంలో సంబరాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.